హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సునామీ సృష్టిస్తున్నారు. ఆయనను ఎవరైనా ఒక్క మాట అంటే తాను 100 మాటలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల వరకు అందరి ఇజ్జత్ తీసి పడేస్తున్నారు. నిజానికి వైసీపీలో నేతలు ఎవరూ స్పందించినప్పుడు కూడా రఘురామకృష్ణంరాజు సైలెంట్గా లేరు. ప్రభుత్వాన్ని ఇరుకునెత్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు సహజంగా విపక్ష పార్టీల నేతలు తక్షణం స్పందిస్తారు. అలాంటి విషయాలపై ఎలా ఎదురుదాడి చెయ్యాలో ఆలోచించుకుని కౌంటర్తో ముందుకు వస్తారు అధికార పార్టీ నేతలు. కానీ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం దానికి భిన్నం. అధికార పార్టీకి చెందినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తెర మీదకు వచ్చేస్తున్నారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ఆయన స్పందన మీడియాకు వచ్చింది. హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని, ఎస్ఈసీ రమేష్ కుమార్ను ఆర్డినెన్స్తో పదవి నుంచి తీసేయడం కరెక్ట్ కాదనేశారు. అలాంటి ఆర్డినెన్సులు తేవడం ఇకనైనా ఆపాలని సలహా కూడా ఇచ్చారు. అయితే ఆయన పార్టీ విధానం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదొక్కటే కాదు, ప్రభుత్వ పథకాల విషయంలోనూ ఆయన నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పేరుతో కొంతమంది పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇలా చేయగలిగేది అధికార పార్టీ నేతలు లేకపోతే అధికారులై ఉంటారు. ఎవరినో టార్గెట్ చేసి రఘురామకృష్ణంరాజు ఆ విమర్శలు చేశారని సులువుగానే అర్థమైపోతుంది. ఇక తిరుమల శ్రీవారి భూముల అమ్మకం విషయంలోనూ అందరికంటే ముందుగా స్పందించి ప్రభుత్వం తప్పు చేస్తోందని తేల్చేశారు. తాను శ్రీవారి ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకమని ప్రకటించేశారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో ఆయన పార్లమెంట్లోనే సొంత పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి నచ్చలేదో, ఆయన ప్రకటనలు తేడాగా ఉన్నాయని అనుకుంటున్నారో కానీ వైసీపీలో పెద్దగా ఆయనకు ప్రాధాన్యం దక్కడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన గురించి పట్టించుకోవడం లేదని అంటున్నారు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఎంపీని పరిగణలోకి తీసుకోకుండా పార్టీ వ్యవహారాలు నడిపించేస్తున్నారు. ఇంతకాలం ఆయనను అలా వదిలేసిన వైసీపీ నేతలు ఇక ఎదురుదాడి చెయ్యాలనుకుని చేస్తున్నారు. కానీ రఘురామకృష్ణంరాజు అలా కౌంటర్లు ఇచ్చుకుంటూనే వెళ్తున్నారు. రఘురామకృష్ణంరాజు వైసీపీ అధినేత కులాల్లో చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలు చేయడంతో ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న వైసీపీ నేతలు రఘురామకృష్ణంరాజును ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే ఎదురుదాడి చేస్తున్నారు. అందరూ రఘురామకృష్ణంరాజుపై ఎదురుదాడి చేస్తున్న సమయంలోనే ఎంపీకి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైందనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రారంభమైంది. దీంతో అంతర్గతంగా ఏదో జరుగుతుందన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే కలుగుతుంది. రఘురామకృష్ణంరాజు బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట ఆయన ఓ విందు ఇచ్చారు. దాదాపు 3,000 మందిని పిలిచి మరీ భారీగా ఇచ్చారు. అతిథుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రివర్గం అంతా ఉంది. ఇతర పార్టీల నేతలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు అతిథుల జాబితాలో ఉన్నారు. ఆయన పూర్తిగా వ్యక్తిగత హోదాలో విందు ఏర్పాటు చేశారు. అప్పుడు వైసీపీ ఎంపీలు హాజరు కాలేదు. అప్పుడే రఘురామకృష్ణంరాజు బీజేపీ ఫోల్డ్లోకి వెళ్లిపోయారన్న ఉద్దేశంతోనే జగన్ నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య బీజేపీ నేత గోకరాజ్ గంగరాజ్ కుటుంబ సభ్యులను హడావిడిలో పార్టీలో చేర్చుకుని ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఇవాళ వరకు రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్ అయ్యారు. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే రఘురామకృష్ణంరాజు ఎన్నిసార్లు పార్టీ లైన్ను ధిక్కరించినా, స్వతంత్రంగా బీజేపీ నేతల్ని కలిసినా, కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా, ప్రభుత్వంపై విమర్శలు చేసినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఓ సందర్భంలో రఘురామకృష్ణంరాజును మోడీ పలకరించారు. ఒకప్పుడు అలా విజయసాయిరెడ్డిని పలకరించారు. దీంతో రఘురామకృష్ణంరాజుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుందామంటే బీజేపీ పెద్దలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పార్టీ అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలంటే అవతల ప్రధాని మోదీ కనిపిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే పార్టీలో చులకనైపోతామేమోనన్న సంకట స్థితిలో వైసీపీ హైకమాండ్ చిక్కుకుంది. ఇప్పుడు రఘురామకృష్ణంరాజును ఏమీ అనకుండా వదిలిపెడితే మిగతా ఎంపీలు కూడా తోకజాడేస్తారేమోనన్న అంతర్మదనం వైసీపీలో సాగుతోంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి వైసీపీ నేతలది. వ్యాపార అవసరాలు ఉన్న కొంతమంది ఎంపీలు కూడా కేంద్ర మంత్రులతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారని ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళు ఎవరైనా సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వైసీపీ నుంచి ముందుగా ఒకే రెడీమేడ్ విమర్శ వస్తుంది. అదే టీడీపీకి అమ్ముడుపోయారని. అది బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, ఆసుపత్రిలో వైద్యం చేసే డాక్టర్ సుధాకర్ కావచ్చు, ఎవరైనా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారని చంద్రబాబు అలాంటి విమర్శలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించేవారు. కానీ ఇప్పుడు రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం అలాంటి విమర్శలు చేయలేకపోతున్నారు. ఆయన వెనుక బీజేపీ ఉందని చెబుతున్నారు. కానీ
ఆ బీజేపీ వెనుక నెంబర్ 2 ఉన్నారని చెబుతున్నారు. అంతా కలిసి పకడ్బందీ ప్రణాళిక ప్రకారం నడిపిస్తున్నారని అంటున్నారు. నిజమో కాదో త్వరలోనే తేలిపోతుంది. ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పించు అని అడిగానంట. ఇంకా మిగిలిన తర్వాత వస్తాయి కదా కారుమూరి. సో కారుమూరి ఇళ్ల స్థలాల్లో అతని మీద సుమారు ఒక 60-70 కంప్లైంట్లు, ఏ స్థలానికి ఎంతో కూడా వచ్చింది. ఇంకా భయం కూడా లేకుండా నిన్నటి వరకు 30-35 వేలు డిమాండ్ చేసేది ఇంత కంప్లైంట్లు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం అకౌంట్ అని చెప్పి రేలంగి అనే గ్రామంలో ఇంకొక 5,000 రూపాయలు కూడా నాగలక్ష్మి అనే ఒక యువతికి పెంచడం జరిగితే నేను కొవ్వూరు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ, ఈ దొంగలందరూ క్యాష్ కలెక్ట్ చేసేసి చెక్కుల్లో కొంత, క్యాష్లో కొంత, ఐఎమ్ రీట్రేటింగ్ దట్ స్టాండ్. సో వీళ్ళు కూడా నా గురించి అటువంటి వాడు అనర్హుడు అని రకరకాలుగా మాట్లాడాడు నాగేశ్వరరావు. సరే, నాగేశ్వరరావు 30 years నుంచి మా బాబురాజు గారితో ఉన్నాడు, నాకు చాలా బాగా తెలుసు. కానీ ఇలా ట్రూ కలర్స్ అన్నీ సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయని చెప్పి ప్రూవ్ అయింది. ఇకపోతే ఆ తర్వాత మా గ్రంథి శ్రీనివాస్. ఓకే, గ్రంథి శ్రీనివాస్ టు బి వెరీ ఫ్రాంక్, ఈజ్ ఎ వెరీ హానెస్ట్ ఎమ్మెల్యే. అతని గురించి నేను తప్పుగా మాట్లాడటానికి ఏమీ లేదు, రాజకీయంగా తప్పుగా మాట్లాడటానికి ఏమీ లేదు. కానీ 2.5 సంవత్సరాల తర్వాత ఆ సామాజిక వర్గానికి మా జిల్లా నుంచి వచ్చే దాంట్లో పాపం గత సంవత్సరంగా ఎప్పుడూ ఆయన బాధపడుతూ ఉండేవాడు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదండి, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదండి అని చెప్పి నాకులైన అతను కూడా అతిగా బాధపడేవాడు. మరి ఇప్పుడు సడన్గా ఏమైందో, మరి ఆయనకి ఏం భరోసా వచ్చిందో, అతనికన్నా నాకు ఏదో తక్కువ ఓట్లు వచ్చాయని ఇంకేదో రకరకాలుగా మాట్లాడటం జరిగింది. అది ఎందుకు వచ్చిందో అక్కడ ప్రజలకు తెలుసు. ఒక ఓటు వైసీపీకి, ఒక ఓటు టీడీపీకి ఏమన్న బ్యాక్గ్రౌండ్లో అతనికి ఎందుకు వచ్చినాయి అనేది ఆ ఎన్నికల లెక్కలన్నీ అక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు. సో బట్ గ్రంథి శ్రీనివాస్ వరకు మంచివాడు. సరే, నా గురించి ఏదన్నా 4 చవాకులు పేలినా, కాకపోతే అతను అన్నది ఏంటంటే మమ్మల్ని అందరినీ బతిమాలాడు, బాబు అపాయింట్మెంట్ ఇప్పించమని. దీని గురించి చెప్పాలంటే ఫిబ్రవరి 8వ తారీఖు ప్రశాంత్ కిషోర్ రిషి అనే ఐపాక్ ద్వారా నాతో మాట్లాడించి ఎంత కష్టపడి నన్ను కలవగలిగాడు, ఎక్కడ కలవగలిగాడు అడగండి. ఆ తర్వాత నాతో ఎన్నిసార్లు మాట్లాడి నాకు ఎన్ని ప్రలోభాలు పెట్టాడో అడగండి. అతనితో పాటు ఉన్న సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి అండ్ రాజిరెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు. వాళ్ళని అడగండి, గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమనండి. వీళ్ళందరినీ నేను అడగటం ఏంటి? అది అబ్సల్యూట్ నాన్ సెన్స్. నిజం అన్నది అందరికీ తెలుసు. లేదంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడ కలిసాను, మాట్లాడాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వెళ్ళనని చెప్పా. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒకసారి మీటింగ్ అంటే జగన్మోహన్ రెడ్డిని ఐ విల్ నాట్ ఈవెన్ మీట్ హిమ్ ఎట్ హిస్ హౌస్, వీ హ్యావ్ టు మీట్ ఎట్ ఎ కామన్ ప్లేస్ అవుట్ సైడ్ అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాంజ్లో సెపరేట్గా కలవడం జరిగింది. ఐ డి నాట్ ఈవెన్ వాంట్ టు గో టు హిస్ హౌస్. నేను బతికోలేనని చెప్పి వీళ్ళందరూ మాట్లాడతాం హాస్యాస్పదం. ఇకపోతే అసలు దొంగ మంత్రి రంగరాజు, అతను కూడా ఏదో మాట్లాడాడు. అతని ఊరిలో అతను కొడుకు కలిసి చేసి అంత దారుణమైన దుర్మార్గమైన ఇది అవినీతి ఇంకెక్కడా లేదు. ఇసుక రీచుల్లో కొట్టేయటాలు ప్రతి గ్రామంలో. ఇప్పుడు కలెక్టర్ గారికి వచ్చిన కంప్లైంట్లో వెరిఫై చేయండి, కలెక్టర్ గారి ఆఫీస్లో ఆ లిస్ట్ అంతా ఉంది. ఏ గ్రామం నుంచి ఎంతమంది దగ్గర ఎంత డబ్బు కలెక్ట్ చేశారు కనుక్కోమనండి, లిస్ట్ అక్కడే ఉంది. వీళ్ళందరూ నాకు బ్యానర్ కట్టి ఇవ్వలేడు, ఆడి కట్టి ఇవ్వలేడు, ఈడు కట్టి ఇవ్వలేడు అంటే ఏంటండి? ఎవరండి వీళ్ళు? ఆఫ్టర్స్ గారు వీళ్ళు నా గురించి మాట్లాడతారా? వీళ్ళు అసలు ఎవరన్నా మీలో ఒక్కడైనా సరే నేను ఎప్పుడు అడిగాను, ఎందుకు పిచ్చి అబద్ధాలు ఆడతారు, పనికిరాని అబద్ధాలు? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫైండ్ అవుట్. ఇలాంటి పనికిమాల వాళ్ళతో మాట్లాడకండి మీడియా మిత్రులారా. ఫైండ్ అవుట్ ఫ్రమ్ అవర్ బిలౌడ్ సీఎం. ఏమండి మీరు అడిగించారా? విజయసాయిరెడ్డి గారు మాట్లాడారా? ప్రశాంత్ కిషోర్ మాట్లాడారా? లేదంటే వీళ్ళందరూ ఎప్పుడైనా, ఈ జోకర్లందరూ ఎప్పుడైనా వచ్చి రఘురామకృష్ణరాజు వీళ్ళని అడిగాడు అని చెప్పి మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి, అడగండి ఆయన్ని. ఆయన అబద్ధం చెప్పడు, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పడు. మీరు అడగండి,
ఆయన ఏం చెప్తాడో వినండి. ఈ దొంగలు సరే, మా ప్రసాద్ రాజు సరే అతనితో బలవంతంగా మాట్లాడించారు. అతని ఫేస్ చూస్తేనే అతను ఎలా మాట్లాడాడో ఎందుకు మాట్లాడాడో అర్థమవుతుంది. యాజ్ ఫార్ యాజ్ ప్రసాద్ రాజు ఈజ్ కన్సర్న్, ఈజ్ ఏ హానెస్ట్ పొలిటీషియన్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సరే ఏదో కొన్ని దొంగ లెక్కలు చెప్పారు, పాలకొల్లు లెక్క చెప్పలేదు. ఈ ఎమ్మెల్యేలందరికీ వచ్చిన మెజారిటీలు, అవతల ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీలు ఈ తీసేస్తే నాకు ఇంకా ఒక 18,000 నుంచి 19,000 ఎక్కువ వచ్చినాయి. దట్ డజంట్ మీన్ నా గ్లామర్ వల్ల వచ్చింది 19,000 కాదు. వీళ్ళకి వచ్చిన ఓట్లు కూడా చాలా ఓట్లు నాకు వచ్చినాయి. కానీ ఏంటంటే అక్కడ ఎంపీ వరకు వచ్చేటప్పటికి కొన్ని కాపు సామాజిక వర్గాలు ఉన్న దగ్గర వాళ్ళు ఎంపీ వరకు ఎమ్మెల్యే ఎంపీ ఓట్ల మ్యానిపులేషన్ జరిగింది అక్కడ. సో అక్కడ ఎమ్మెల్యేకి ఇటు ఓటు వేయించుకుని ఎంపీకి నాగబాబు గారికి ఏమంటాం జరిగింది. అంచేత వీళ్ళకి కొన్ని ఓట్లు ఎక్కువ కనబడుతున్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ కమ్యూనిటీ మ్యాచ్ ఫిక్సింగ్. సరే నేనేమంటున్నాను, ఈ ఎమ్మెల్యేలు నా బొమ్మ పెట్టుకుని నెగ్గారు అంటున్నా. ఇవి గుంపు ఏమంటుంది ఇప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వల్ల నేను నెగ్గాను అని అంటున్నారు. నేను వీళ్ళని నా బొమ్మ అంటున్నా. రాజీనామా చేయి అంటున్నారు. ఎస్, మీ 5గురు కూడా నా బొమ్మ పెట్టుకున్నారని నేను క్లెయిమ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకున్నారని మీరు క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరి బొమ్మ తెలుసుకుందాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద రాజీనామా చేసి పోటీ చేయండి, నేను రాజీనామా చేసి పోటీ చేస్తా. వేరేగా మీరు రాజీనామా చేస్తేనే అందరూ రాజీనామా చేద్దాం, అందరూ కలిసి పోటీ చేద్దాం. ఎవడ బొమ్మకి ఎంత వాల్యూ ఉందో తెలిసేసుకుందాం, మాట్లాడుకోండి. అసెంబ్లీ జరుగుతుంది కదా, మా ప్రీతం ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకోండి. సార్ ఇలా ఛాలెంజ్ చేశాడు సార్, అందుకని మేము రాజీనామా చేసేస్తున్నాం సార్ అని చెప్పి ఆయనకి ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. మీ అన్నీ చూసి, మీ నిజమైన రాజీనామాలు అయితే చూసి అప్పుడు నేను రాజీనామా చేసి ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం. మీరు ఆయన బొమ్మ పెట్టుకోండి, నేను ఎవరి బొమ్మ పెట్టుకుంటానో నా బొమ్మ పెట్టుకుంటానో చూద్దాం. ఆ తర్వాత ఏ సమీకరణాలు ఎలా మారాలో ఎలాగన్నది అప్పుడు డిసైడ్ చేసుకుందాం. ఇకపోతే చివరిగా మా జిల్లా మంత్రి, ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు, ఇన్ఫర్మేషన్ మినిస్టర్, చీటికి మాటికి టీవీల్లో కనపడే మా అందగాడు పేరుని నాని గారు, ఆయన ఏమన్నాడు, వీళ్ళందరికీ ఫోన్ చేశాడు, ఈడికి ఫోన్ చేశాడు, ఈడికి ఫోన్ చేశాడు, ఈడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసింది పేరు నాని. మనం ఒకసారి కలిసాం, గుర్తుందా? అనిల్, సునీల్ వాళ్ళ ఫాదర్ షష్ఠి పూర్తి కాదు, 60 సంవత్సరాలైన పెళ్ళైన సందర్భంగా మనం అనుకోకుండా అక్కడ కలిసాం. కలిస్తే మీరేమన్నారో గుర్తు తెచ్చుకోండి, అది నేను చెప్పక్కల్లా. గుండెల మీద చేతులు వేసి చెప్తున్నా. ఇవి ఎన్నోసార్లు అడిగితే ఛీ అన్నా, నేను రానని నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. నా కర్మం, మీ ప్రలోభాలకు లొంగి ఎందుకు లొంగానో నేను రావడం జరిగిందని స్పష్టంగా చెప్పా. ఆత్మసాక్షిగా చెప్తున్నా, ఛీ మిమ్మల్ని ఎప్పుడు నేను అడగలేదు. బట్ ఏ మూలనో అంతరంగంలో నరనరాల్లో ఎక్కడో ఏ మూలనో మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న అభిమానంతో, గౌరవంతో కబురు పెట్టి వీళ్ళందరూ వచ్చి మాట్లాడితే ఒక హై లెవెల్ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడాను తప్ప మీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంచేత మీరు ఈరోజు మాట్లాడమన్నారు కదని గుంపులుగా వచ్చి ఒకరు మాట్లాడుతూ ఉంటే వెనకాల రంగరాజు ఏదో షోలో చెప్తూ ఉంటాడు, 2 పార్టీలు వేసాడు నామినేషన్. అవును వేసాను. ఏంటి 2014లో నా బంధువులు, నాకు కావాల్సిన బంధువులే పొడిచిన పోటీ వలన నేను దెబ్బతిన్నా. ఫైన్, దానికేంటి? నేను ఎప్పుడు వచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి? సీట్ ఎవరని చెప్పి తెలుసుకుని వచ్చానా? యూజ్లెస్ ఫెలోస్ ఏం మాట్లాడుతున్నారు? నేను జనవరిలో నేను బయటకు వచ్చా. ఈ పార్టీ టికెట్లు అయింది ఎప్పుడు, ఎలక్షన్ ఎప్పుడు అయింది? ఏప్రిల్లో. నాకు సరిపడక నేను బయటకు వచ్చా. ఈయన బొమ్మ అయితే మీరు అప్పుడే నెగ్గాలిగా. ఏమైంది అప్పుడు? ఒక్క ఇంటర్వ్యూతో పడిపోయింది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, ఓళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వస్తాను కాన్స్టిట్యున్సీకి, ఎలా వస్తాడో చూస్తాడు అంటారు కదా, వస్తాను, చూద్దాం. ప్రధాని మనం ఎవరికి ఉందో ఎలా ఉందో వస్తా. కాస్త కరోనా కంట్రోల్ అయిన వెంటనే వస్తా.
ఎంతమంది వస్తారో చూడండి మీరు. అరే ఎవరికి పట్టుకుని 10 కార్లు కూడా ఎప్పుడూ లేవు కదా. నేను ఏ పార్టీలో ఉండి అక్కడికి వచ్చినా 1000 కార్లతో స్వాగతం పలికారు నాకు. ఏంటి మీరు మాట్లాడేది? అన్ని ప్రైవేట్ కార్లు, ట్యాక్సీలు కూడా లేవు, కిరాయి మనుషులు. మీరేంటి మాట్లాడతారు నా గురించి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మై డియర్ ఎమ్మెల్యేస్. నోటుకు వచ్చినట్టు వాగితే మంచిది కాదు. చూసుకుందామంటే చూసుకుందాం. రాజీనామా చేయమని నాకు ఛాలెంజ్ చేశారు. నా బొమ్మ పెట్టుకుని నెక్కిన మీరు కూడా రాజీనామా చేయండి. నేను చెప్తున్నా, ఎవరి బొమ్మ పెట్టుకుని నేను నెగ్గలేదని మీరు కూడా చెప్పండి. నా బొమ్మ పెట్టుకుని నెగ్గకపోతే రాజీనామా చేసి మళ్ళీ నెగ్గండి. ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్.